నెల్లూరు చరిత్ర ఉన్నతో కొండనా పగలాలి నేనైనా సావాలి అని చెప్పి యుద్ధాన్ని మొదలుపెట్టిన అంతే తప్ప భయంతో వెనకడే చేసేవాడిని కాదు నేను. అది నాకు తెలీదు, చేత కాదు కూడా. మూకుని మండివాడిని. కాబట్టి అక్కడికి వెళ్ళి అనిల్ రౌడీ, అనిల్ గూండా. నేను రౌడీనో గూండానో నెల్లూరులో అయితే తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్తా ఉన్నా, ఈ వేదిక మీద నుంచి పల్నాడు ప్రాంతానికి వచ్చా. జగనన్న చెప్పినట్టు పల్నాడు ప్రాంతాల ప్రజల మీద నమ్మి వచ్చా. 43 సంవత్సరాలు నాకు, కనీసం 20 సంవత్సరాలు నాకు రాజకీయం, కనీసం 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అన్నా కూడా ఇంకొక 17-18 సంవత్సరాలు నాకు రాజకీయం ఉంటుంది. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, యదు వంశంలో పుట్టిన అనిల్ కుమార్ యాదవ్ గా చెప్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు నాకు నెత్తి మీద ఏది రాసినా తీసుకుంటా. ఈ ప్రాంత ప్రజలు నెత్తి మీద ఏది రాసినా తీసుకుంటా. నువ్వు చెప్పావు కదా, ఇక్కడ తాట తీస్తారు, తూలు తీస్తారు, నీకు బుల్లెట్ దిగిందా లేదా అని. నేను నిజంగా నేను నమ్మిన దేవుడు. నేను ఒకటే చెప్తా, నేను ఎవరికి నా జీవితంలో నేను శత్రువు కూడా హాని చేయలేదు. చూసేదానికి చాలా గట్టిగా ఉంటాను, మూర్ఖుడుగా ఉంటాను, కానీ శత్రువైన నా గుమ్మం ఎక్కితే సాయం చేసే గుణం నాకు. ఎందుకంటే నేను ఆలోచన చేసేదల్లా ఒక్కటే, నా శత్రువే నా గుమ్మం ఎక్కిన తర్వాత అంతకన్నా విజయం కావాలి. వాడే నా దగ్గరకు వచ్చి సాయం అడిగిన తర్వాత ఇంకా ఏంటి చచ్చిన పౌరులు చంపేదా సాయం చేసే మనస్తత్వం కలిగిన వాడిని. అది నా మనస్తత్వం. నేను ఒకటే అనుకుంటా, నేను దేవుడిని మొక్కలన్నా ఇక్కడ మొక్కలు నేను మంచి చేస్తాను, నేను చెడు చేస్తా, దేవుడే శిక్షిస్తాడు, అంతకన్నా లేదో నమ్ముతా. ఇక్కడ నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్. నీలాగా మా అబ్బాయి మా తాతేమి మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు. ఒక సామాన్యుడిని, తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలానా వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పించుకున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కానీ దత్తగా కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకోడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు? నీ కొడుకు ఏడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? పోయినసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నరసరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మా జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అసలు పరంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడిని ఎదిగిన అవనిగా పరంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయంగా చెప్పుకుంటా, రాజకీయంగా పల్నాడు పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నరసరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో తప్పుకుంటా. ఈ సాల్
నీ కొడుకు చేత ఛాలెంజ్